హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ స్క్రీన్ పైన ఫోటో అనేది చూస్తున్నారు కదా. ఇలా ఇలాంటి ఫోటో ఎడిటింగ్ అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇంకో మాట కూడా చెప్పాలి. ఈ ఫోటో ఎడిటింగ్ అనేది మీరు గర్ల్స్ దైనా చేసుకోవచ్చు, బాయ్స్ దైనా చేసుకోవచ్చు, అది మీ చాయిస్. సో ఇక్కడ 9:16 రేషియోని ఇట్లా సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. దీనికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది నేను ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మీరు ఎక్కడైతే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నారో ఆ ఇమేజ్ ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి స్టార్టింగ్లోకి వచ్చేసి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటోకి మాత్రం బ్యాక్గ్రౌండ్ ఉందన్నమాట. మీకు బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ ఈ టాపిక్ పైన వీడియో అనేది చేశాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి వీడియో చూడండి. హెచ్డి క్వాలిటీలోని బ్యాక్గ్రౌండ్ ఎట్లా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి క్రాపింగ్ ఆప్షన్, సో ఇట్లా క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి. నేనైతే ఇట్లా చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ఇట్లా చేసుకున్న తర్వాత మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని 50% ఇట్లా పెంచుకోండి. ఇట్లా పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి దీన్ని కాస్త ఇట్లా జూమ్ అనేది చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మనం దీనికి బ్యాక్గ్రౌండ్లో వైట్ షాడో అనేది యాడ్ చేయాలి కనుక మొత్తం బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఇన్ కేస్ మీ దగ్గర అప్లికేషన్ లేకపోతే ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది, అక్కడికి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని కనిపించకుండా ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో ప్లస్ సింబల్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ఎవరి ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని మీకు చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ టిక్. ఇప్పుడు దీన్ని జూమ్ అనేది ఇట్లా చేసుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకుంటున్నా. మిడిల్ ఆప్షన్పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ స్ట్రోక్ అనే ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకొని వైట్ కలర్ని ఇట్లా సెలెక్ట్ చేసుకుని దీన్ని 8% ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి కలర్ ఆప్షన్పై క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేసి లేయర్ పై క్లిక్ చేసి ఈ ఆప్షన్పై క్లిక్ చేసి రెండింటిని ఇట్లా సెలెక్ట్ చేసుకుని మిడిల్ ఆప్షన్పై క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి రైట్ సైడ్ స్క్రోల్ చేయండి. ఇక్కడ ఎరేజ్ కలర్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకోండి. మైక్ ఆప్షన్పై క్లిక్ చేసి దీన్ని రెడ్ కలర్లో ఇట్లా పెట్టుకుని రైట్ టిక్ పై క్లిక్ చేయండి. దానికి ఉన్న రెడ్ కలర్ అనేది పోతుందన్నమాట. సో ఇప్పుడు ఈ 10% ఉన్నది 100 ఇట్లా పెట్టుకోండి, లేదా 70 ఇట్లా పెట్టుకొని రైట్ టిక్ పై క్లిక్ చేసి 4 ఆప్షన్పై క్లిక్ చేసి ట్రాన్స్ఫర్ నెట్, తర్వాత 3 డాట్ పై క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ డిఫాల్ట్ దగ్గర వెరీ హైలో పెట్టుకొని సేవ్ టు గ్యాలరీ అనే ఆప్షన్పై క్లిక్ చేశారనుకోండి, మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఆ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి ఇట్లా. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి దీనికి కూడా మనం క్రాప్ అనేది ఇట్లా చేసుకుందాం అనమాట. సో నేనైతే ఇట్లా చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో మీరు కూడా అలానే ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకున్న తర్వాత మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని ఇట్లా ఫుల్గా ఇట్లా పెంచుకొని బ్యాక్ వచ్చండి. తర్వాత ఇట్లా జూమ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా మీ ఫోటోకి అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ఇట్లా పెట్టుకున్న తర్వాత సెండ్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకుందాం. సెండ్ టు బ్యాక్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టు ఇట్లా పెట్టుకోండి. ఓకే, పర్ఫెక్ట్గా సెట్ అయిందని అనుకుంటున్నా. తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. దీనికి హ్యాపీ బర్త్డే అని టెక్స్ట్ పిఎన్జీ ఇమేజ్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చేయండి. ఈ ఇమేజ్ అనేది ఉంటుందన్నమాట. సెలెక్ట్ చేసుకుని ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఆల్మోస్ట్ మన ఇమేజ్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇమేజ్ని సేవ్ చేసుకోవాలి కదా. 4 ఆప్షన్పై క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్ అనే ఆప్షన్పై క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం గర్ల్స్ది నేర్చుకుందాం. సో ఏం చేస్తారంటే ఈ ఇమేజెస్ని ఫస్ట్ డిలీట్ చేయండి ఇట్లా. నేనైతే ఇట్లా డిలీట్ చేస్తున్నా, చూస్తున్నారు కదా. సో ఇప్పుడు మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. గర్ల్ ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి క్రాపింగ్ ఆప్షన్, ప్రోసెస్ అనేది ఒకేలా ఉంటుందన్నమాట, బాయ్స్దైనా గర్ల్స్దైనా. సో ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ప్రోసెస్ ఒకేలా ఉంటుంది, బట్ ఏంటంటే అక్కడ టెక్స్ట్ ఒకటే మారుద్ది. బాయ్స్ది అయితే బర్త్డే బాయ్స్ అనేది ఉంటుంది, దీనిదైతే అంటే గర్ల్స్ది అయితే హ్యాపీ బర్త్డే అని ఉంటుంది కదా. సో మీరు స్టార్టింగ్లో చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట. ఇట్లా క్రాప్ చేసుకొని ఫీదర్ని మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని ఇట్లా 50% పెట్టుకుని బ్యాక్ వచ్చేయండి. కాస్త ఇట్లా జూమ్ చేసుకుందాం. తర్వాత మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. ఆ షాడో ఇమేజ్ అనేది ఇట్లా యాడ్ చేసుకోండి. బ్యాక్ వచ్చి దాన్ని కూడా క్రాప్ అనేది ఇట్లా చేసుకోండి పర్ఫెక్ట్గా.
సో నేనైతే ఇట్లా చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. ఇట్లా చేసుకున్న తర్వాత మాస్క్ ఎనేబుల్ 50% బ్యాక్ వచ్చేయండి. ఇట్లా జూమ్ చేసుకుని పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా పెట్టుకుంటున్నా. సెంటర్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకుందాం. సో ఇట్లా సెంటర్ టు బ్యాక్ అనేది ఇట్లా చేసుకొని అడ్జస్ట్మెంట్ ఇట్లా చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయ్యిందని అనుకుంటున్నా. బ్యాక్ వచ్చి లేయర్పై క్లిక్ చేసి మీడియాపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆ బర్త్డే టెక్స్ట్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఈ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ పై క్లిక్ చేసి కాస్త జూమ్ అనేది ఇట్లా చేసుకుని ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా ఇట్లా అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది అనమాట. ఇట్లా చేసుకుని ఇట్లా పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి ఈ ఇమేజ్ని కూడా సేవ్ అనేది చేసుకోండి. 4వ ఆప్షన్ క్యాప్చర్ అండ్ సేవ్ అని దీనిపై క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ ఇమేజ్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో ఇవాళ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఇచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.